is what 2:10 of Ephesians says. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి. You and I have to walk or do the things which are already prepared for us to do. మనము ఇదివరకే మనం ఏం చేయాలని సిద్ధపరచబడినటువంటి క్రియల్ని చేయడానికి నీవు నేను సిద్ధంగా ఉండాలి. That shows the love of God. అది దేవుని ప్రేమను తెలియజేస్తుంది. Oh brothers and sisters, ఓ ప్రియమైన సహోదరులారా సహోదరులారా, concern God is having for our lives. మన జీవితాల పట్ల ప్రభు ఎంత గొప్ప పట్టింపు కలిగి ఉన్నాడు. After all, you may live for 50 years, 60 years, 70 years in this world. ఈ లోకంలో నువ్వు కేవలం 50, 60, 70 సంవత్సరాలు నువ్వు జీవిస్తావే. Many times you may not be having proper plans for your life. చాలా సందర్భాల్లో నీ జీవితం పట్ల నువ్వు సరైనటువంటి ప్రణాళికలు కలిగి ఉండవు. And some of you may be telling Chaltikanam Gadi, okay, let it go in its own direction. దానంతట అదే ఏ దిశలో పోతుందో పోనీ అని చెప్పేసి అంటుంటారు కొంతమంది. Many times we are not bothered about our time, our life. మన యొక్క సమయం గురించి మన జీవితం గురించి చాలా సందర్భాల్లో మనం పట్టించుకోం. But God is not like that. దేవుడు ఆ విధంగా కాదు. He is having predestined plans. దేవుడు ఇదివరకే నిర్దేశించబడినటువంటి ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నాడు. And these